పాలకూర రైస్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పాలకూరని మంచి ఆకులన్నీ కూడా తీసుకొని వాటిని మనం ఉప్పు వేసిన వాటర్లో వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆకుకూరని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, శనగగుళ్ళు, జీడిపప్పు, అల్లం చిన్నుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చెక్క, లవంగం. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పచ్చిమిర్చిని చీలిక చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని చెక్క, లవంగం వేసుకొని అవి కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత శనగగుళ్ళు వేసుకోవాలి. వాటిని కూడా పల్లీలను కూడా కొంచెం లిటిల్ బిట్ ఎగనిచ్చిన తర్వాత జీడిపప్పు. నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నుల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి. అవి కొంచెం లిటిల్ బిట్ వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అవి కొంచెం బాగా దూరగా వేగించేంత వాటికి మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో పాలకూర ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని వేగేయాలన్నమాట. సో పాలకూర పేస్ట్ వేసిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ పసుపు, ఉప్పు ఇవి కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం పోయేలాగా. ఇప్పుడు మనం ముందుగానే రైస్ని ఉడికించుకొని ఇలాగ పొడి పొడిలాడేటట్లుగా మనం ఉడికించి పెట్టుకున్నాం అనమాట. సో ఆ రైస్ని ఈ పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో గ్రేవీ దాంట్లో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో ఎంతో రుచికరమైన పాలకూర రైస్ రెడీ. సో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి.